పెద్దలందరికీ, మినిస్టర్లందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను కోరుకున్నది ఇంతవరకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడైనా ఇప్పుడైనా దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు, అది నెరవేర్చట్లేదు. ఏమిటి అంటారా? రోడ్ల మీద చిన్న చిన్న బ్రోకర్స్ చేశారు. ఆ బ్రోకర్స్ తీసేయమని చెప్పని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఉన్నప్పుడు అప్పటి నుంచి నేను కనీసం 2 సంవత్సరాల నుంచి నేను పోరాడుతున్నాను. న్యూస్ చెప్తూనే ఉన్నాను. చాలాసార్లు కూడా అందరినీ కలిశాను. అయినా సరే ఎవరు పట్టించుకోవటం లేదు, ఎవరు కూడా దాని గురించి చర్య తీసుకోవటం లేదు. రోడ్డు రవాణా సంస్థ వాళ్ళు కూడా అసలు ఆలోచించకుండా మొత్తం తెలంగాణ మొత్తం హైదరాబాద్లోనైతే అసలు మామూలుగా కాదు, విపరీతంగా స్పీడ్ బ్రేకర్లు వేసారండి. వాటి వల్ల కూడా అసలు ఎంత నరకం అనుభవిస్తున్నారు పబ్లిక్ అంటే అంత నరకం అనుభవిస్తున్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇలాంటివి కొంచెం గమనించండి. మీరు బ్రిడ్జిలు వేస్తున్నారు, మెట్రో రైలు చేస్తానంటున్నారు, అవన్నీ వేయండి. వేయడానికి గురించి ఎవరు వద్దని అనరు, ఎవరు కూడా మాట్లాడరు. అది ఆ సౌకర్యాలు ఉంటే ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తారు. కానీ ఈ స్పీడ్ బ్రేకర్లు అనేవి కొంచెం దయచేసి తీసేస్తే బాగుంటుంది. బ్రిడ్జిల మీద అవే, రోడ్ల మీద అవే. ఎక్కడ చూడు తెలంగాణ మొత్తానికి వరంగల్ వెళ్ళినా కూడా అదే ఉంది, కరీంనగర్ వెళ్ళినా అదే ఉంది. ఏ రోడ్డు వెళ్ళినా తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా ఈ స్పీడ్ బ్రేకర్లు వేశారు. ఎందుకు వేశారు? దానివల్ల ఉపయోగం ఏంటి? దానివల్ల ఎవరికి లాభం వస్తుంది, ఎవరికి నష్టం జరుగుతుందన్న ఆలోచన ఒక్కరికి లేదు. దానివల్ల నష్టమే కానీ లాభం మాత్రం జరగదు. ఎందుకంటే దానివల్ల భుజాలు అదురుతున్నాయి, చేతులు అదురుతున్నాయి, నడుములు అదురుతున్నాయి, విపరీతంగా బండ్లు అదురుతున్నాయి. ఆ బండ్లకున్న పార్ట్స్ లూజ్ అయిపోతున్నాయి, మనుషులయ్యి పార్ట్స్ కూడా దెబ్బతింటున్నాయి. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది, చాలా అనర్థాలు జరుగుతున్నాయి. వాటి వల్ల చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది దాని మీద ఇది స్లిప్ అయి కూడా పడిపోతున్నారు చాలామంది. ఒక్కొక్క చోట అసలు ఇంతలా ఒక 1 ఇంచు మందం వేస్తున్నారు అవి. వాటి బదులు స్పీడ్ బ్రేకర్లు వాటి మీద ఇప్పుడు అవి తీసేయడానికి అవదని చెప్పని అది అందరికీ తెలుసు. కాకపోతే వాటి మీద స్పీడ్ బ్రేకర్ ఏవైతే ఉన్నాయో ఫోకర్స్ వాటి మీద మీరు డాంబర్ వేసి స్లోప్, ఇప్పుడు ఈ స్పీడ్ బ్రేకర్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా వేసి దాని మీద తెల్ల గీతలు వేశారంటే చూసే వాళ్ళకి ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందన్న ఆలోచన వస్తుంది, బండి స్లో చేసుకుంటారు. ఇప్పుడు వాటి మీద ఎవరు కూడా స్లో చేసుకోవటం లేదు, ఎవరు కూడా స్లో నడపటం లేదు. దానివల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయంటే అన్ని అనర్థాలు జరుగుతున్నాయి. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క పర్మిషను మీరు ఇచ్చి రోడ్డు వాళ్ళకి చెప్పి ఇవి తీయించేసి స్పీడ్ బ్రేకర్లు ఏమాత్రం కూడా లేకుండా చేసేసి చిన్న చిన్న ఫోకర్స్ అంటున్నాను నేను. స్పీడ్ బ్రేకర్ కంపల్సరీ ఉండాలి. వాటికి బదులు ఆ ఫోకర్స్కి బదులు మీరు స్పీడ్ బ్రేకర్లు చేస్తే బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుంది సార్. మీరు ప్రతి ఒక్కటి కూడా బాగానే చేస్తున్నారు. చెయ్యాలనే మిమ్మల్ని ప్రజలు కూడా ఎన్నుకున్నారు, చెయ్యాలి. ఎందుకంటే ఇందులో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరికి కావలసిన కోరికలు వాళ్ళకు ఉన్నాయి. కానీ వాళ్ళకి తగ్గట్టుగా మీరు సహకరిస్తున్నారు, వాళ్ళకి తగ్గట్టుగా మీరు సహాయం చేస్తున్నారు. ఇది ఒక్కటి మాత్రం దయచేసి మీరు తీసుకోకపోతే ఈ ఫిబ్రవరి ఎండింగ్ వరకు చూసి ఆ తర్వాత మార్చిలో వచ్చి మాత్రం నేను 100% రోడ్డు రవాణా సంస్థ వాళ్ళని నేను మిమ్మల్ని కూడా కలవాలని అనుకుంటున్నాను. దయచేసి మాకు ఒక చిన్న సాయం చేస్తే చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు. దయచేసి మీరు ఆ ఒక్క హెల్ప్ చేస్తారని చెప్పని అనుకుంటున్నాము. ఇది కంపల్సరీ చేయాలి సార్. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వీటి వల్ల. మీరు గ్రహించండి కొంచెం. మీరు కూడా రోడ్ల మీద తిరుగుతున్నారు, మీ బండ్లు కూడా రోడ్ల మీద వెళ్తున్నాయి, ఎక్కడంటే అక్కడ సిటీలో తిరుగుతున్నారు మీరు. వాటి వల్ల ఎంత ఊగుతోందో బండి. మీ బండ్లకి మా బండ్లకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే మీ బండ్లకి అది షాక్ అబ్జర్వర్స్ బాగుంటాయి కాబట్టి మీకు కదిలినట్టు అనిపించదు. కానీ మామూలు వాళ్ళ బండ్లకు షాక్ అబ్జర్వర్స్ ఎక్కువ ఉండవు, ఉన్నా కూడా అది 1-2 ఉంటాయి కాబట్టి దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దయచేసి మీరు ఇదొక్కటి కొంచెం సహకరించి చేస్తే బాగుంటుందని. ఎందుకంటే నేను ఇంతకుముందు జిహెచ్ఎంసీ వాళ్ళని కలిశాను, వాళ్ళు పట్టించుకోలేదు. కంట్రోల్మెంట్ ఇది
సిటీ మన పోలీసులు ఉన్నారు కదా, ట్రాఫిక్ పోలీసులు, వాళ్ళని కూడా వెళ్ళి కలిశాను సార్. నేను కలిసినా వాళ్ళు కూడా కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వలేదు. 2 సార్లు వెళ్ళాను. 2 సార్లు వెళ్ళినా 3 సార్లు వెళ్ళినా వాళ్ళ రెస్పాన్స్ ఒకటే ఉంది. వాళ్ళ మీద వీళ్ళు చెప్తున్నారు, జిహెచ్ఎంసీ వాళ్ళు వేస్తున్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్తే మే ట్రాఫిక్ వాళ్ళని చెప్పని చెప్తున్నారు. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతున్నారే తప్ప వాళ్ళు ఎవరు కూడా దాన్ని కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వటం లేదు. దయచేసి ఇది ఒక్కటి మాత్రం మీరు హెల్ప్ చేస్తారని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇంకొకటి, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వచ్చారు. గాంధీ హాస్పిటల్ ఏంటి, ఉస్మానియా హాస్పిటల్ ఏంటి, పబ్లిక్ని సరిగ్గా చూడట్లేదు. వాళ్ళు చాలా టార్చర్ పెడుతున్నారు. పబ్లిక్ని ఎంత హీనంగా చూస్తున్నారంటే అంత హీనంగా చూస్తున్నారు. డాక్టర్లు రెస్పాన్స్ కరెక్ట్గా లేదు. నేను కూడా వెళ్ళి చాలాసార్లు మాట్లాడాను. ఎందుకంటే నేను ప్రెస్ కొంచెం మీడియా కూడా ఉంది. నేను వాళ్ళని అడిగాను. నేను డాక్టర్ల దగ్గర గొడవ కూడా పెట్టుకున్నా. మీరు పేషెంట్ని చూసేది ఇదే విధంగా చూస్తారా, ఇదే పద్ధతైనా మీరు చూసేది? శుక్రవారం చూస్తే మళ్ళీ శుక్రవారం చూస్తాం, మంగళవారం చూస్తే మళ్ళీ మంగళవారం చూస్తామని పద్ధతి ఎక్కడా లేదు. నా చిన్నతనంలో ఎంత చక్కగా జనరల్ డాక్టర్లు ప్రతి ఒక్క ఏ నొప్పి వచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్తే దానికి ఒక ఇంజెక్షను, ఒక మాత్ర ఇచ్చి పంపించేవాళ్ళు. ఏదైనా టెస్ట్ చేసేవాళ్ళు. కొంచెం అంత బ్లడ్ తీసుకొని టెస్ట్ చేసేసి ఈ ప్రాబ్లం అని చెప్పని మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదండి. విపరీతంగా అసలు ఎంత బుడ్డీలు బ్లడ్లు లాగేస్తున్నారు, బెడ్లు లాగేస్తున్నారు. విపరీతంగా ఆ టెస్టులు, ఏం టెస్టులు, ప్రతిదానికి ఒక టెస్టు. ఎన్ని టెస్టులు చేస్తున్నారంటే అసలు పేషెంట్ని, వాడు రోగంతో ఏలాడబడిపోయి వాడికి శక్తి లేక, ఒంట్లో రక్తం లేక, తిండి సరిగా తినక, ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్కి పోయి గంటల తరబడి కూర్చొని వాడు నానా అవస్థ పడితే ఆఖరికి బ్లడ్ టెస్ట్ రాసి బీపీకి ఒక టెస్టు, షుగర్కి ఒక టెస్టు, ఒంటికి ఒక టెస్టు, కాల్షియంకి ఒక టెస్టు, ప్రతి ఒక్కదానికి టెస్ట్ అని చెప్పని 4-5 బుడ్డీలు లాగుతున్నారు. ఆ బుడ్డీలు లాగి కొంచెం అంత బ్లడ్ తీసుకుంటే మనిషికి టెస్ట్ చేస్తే సరిపోతుంది సార్. అంతంత బ్లడ్ తీసుకుని ప్రజలని మామూలుగా కాదు, చాలా అంటే నానా అవస్థ పెడుతున్నారు. దయచేసి ఈ రెండింటి విషయంగా మీరు కొంచెం చర్య తీసుకుంటే బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆలస్యం చేయకుండా ఈ రోడ్లు ఒకటి మీరు చక్కపరచండి సార్. దానికి తోడు ఆ స్పీడ్ బ్రేకర్లు చిన్నవి ఉన్నాయని పబ్లిక్ ఏం చేస్తున్నారు తెలుసా? ఆ సైడు ఈ సైడు ఖాళీగా ఉంటే ఆ ఖాళీలో నుంచి వెళ్ళిపోతున్నారు. దాని మీద ఎక్కితే దడదడ అంటుంది బండి, ఆ సైడ్ నుంచి వెళ్ళిపోతున్నారు. ఆ సైడ్లో ఒక్కొక్కసారి జనాలు నడుస్తూ ఉంటారు. ఒకవేళ ఆ నడిచే వాళ్ళకి తగిలిందనుకోండి, ఎంత ప్రాబ్లం అండి. మీరు ఆలోచించండి సార్. దయచేసి ఇంతకుముందు కేసీఆర్కి చెప్పినా కూడా వాళ్ళు చెవికి ఎక్కించుకోలేదు, వాళ్ళ మనసుకి ఎక్కించుకోలేదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఏం చేయాలా, పబ్లిక్ని ఎట్లా ముంచాలా అని చెప్పి ఆలోచనలు ఉన్నారు. కానీ మీరు అలాంటి వారు కాదు. మీరు బాగా చేస్తున్నారు, బాగా చేస్తారు, ఇంకా ముందుకు కూడా చేస్తారు, చేయబోతారని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోడ్డు మీద ఈ చిన్న ఫోకస్ తీసేసి వాటి మీదనే స్పీడ్ బ్రేకర్ వేసేసి మీరు పుణ్యం కట్టుకోండి. దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదే నేను. నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు సార్. దయచేసి నా మాట విన్నవించి, నా మాటలు ఆలకించి, నా వార్తలు విని మీరు ఒక్కసారి చర్య తీసుకుంటారని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. జై హింద్.